అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్తో పాటు ఒక విలేజ్కి సంబంధించినటువంటి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నానండి. సో ఈ విలేజ్ వచ్చేసి కొంచెం టమోటాకి చాలా ఫేమస్ అనే చెప్పచ్చు కళ్యాణదుర్గం ఏరియాలో. అండ్ ఈ విలేజ్ వచ్చేసి కుందుర్పి మండలం బసాపురం విలేజ్ అండి, అనంతపురం జిల్లా. అండ్ ఈ విలేజ్లో వచ్చేసి టమోటా ప్లాంటేషన్ చేశారండి. సో ఏ వెరైటీస్ చేశారు అంటే కనుక సాహో, సాహిత్య, 448, బాహో ఈ 4 రకాల వెరైటీస్ ఈ విలేజ్లో ప్లాంటేషన్ అనేది చేశారు. అండ్ ఈ విలేజ్లో ఈ టమోటా తోట అయితే మీరు చూస్తున్నారు కదండి. ఈ ఫార్మర్ అన్న నేము లక్ష్మీకాంత్ అండి. 4 ఎకరాలు టమోటా అనేది సాగు చేశారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు 12 రోజులు అయిందండి ఈ మొక్కకి. అంటే 10వ తేదీ ఏప్రిల్ 2025 సంవత్సరంలో ప్లాంటేషన్ అనేది జరిగింది. సో ఫ్యూచర్లో ఈ వీడియో చూస్తే గనక యూజ్ అవుతుందని ఈ డేట్ అనేది మెన్షన్ చేశాను. అండ్ ఈ తోటకి 12 రోజులు అయిందనమాట. అండ్ ప్లాంటేషన్ చేసినప్పటి నుంచి కూడా వర్షాలు పడ్డాయి, అంతకుముందు కూడా వర్షం పడింది. సో అందువలన చాలా మంచిగా ఉంది తోట అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను. అండ్ ఈ విలేజ్లో టోటల్గా ఇప్పటికీ ఈ రోజు కూడా ప్లాంటేషన్ జరుగుతుందండి. అంటే టమోటా నాటుతున్నారనమాట. కుందుర్పి మండలంలో పైరు అనేది అంటే టమోటా నారు అనేది చాలా డిమాండ్ అయిపోయిందని కూడా చెప్పారు. అండ్ ఈ విలేజ్కి నేనేమి వెళ్ళలేదు, నేను అక్కడ చూడలేదు. సో నాకు ఫార్మర్స్ అన్న వాళ్ళు, తెలిసిన ఫార్మర్స్ అన్న వాళ్ళు ఉన్నారండి. సో వాళ్ళకు కాల్ చేశాను. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అండ్ ఈ విలేజ్లో టోటల్ 800 ఎకరాలు ఇప్పటికీ ప్లాంటేషన్ అనేది జరిగిందండి. ఎన్ని రోజులు టమోటా తోటల నుంచి ఉన్నాయి ఈ విలేజ్లో అంటే కనుక దాదాపుగా 20 రోజుల్లో తోటల నుంచి ఉన్నాయి. 20 రోజులు, 18 రోజులు, 15 రోజులు, 12 రోజులు. సో ఇలాంటి మొక్కలు, ఈ స్టేజ్ మొక్కలు ఉన్నాయన్నమాట. అండ్ 20 రోజులు అయినటువంటి టమోటా క్రాప్స్ వచ్చేసి 15 ఎకరాల వరకు సాగు చేశారండి ఈ విలేజ్లో. అండ్ ఆ 20 రోజుల టమోటా తోటలు చాలా మంచిగా ఉన్నాయండి. అండ్ ఆ తర్వాత 15, 12 రోజులు ఇలాంటి మొక్కలకు వచ్చేసి కొంచెం వర్షము అండ్ కొంచెం అలాగే ఎండల్లో దెబ్బ తగిలిందనమాట. అంటే డ్యామేజ్ అయిందనేం కాదండి, జస్ట్ కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నారు. సో ఈ విలేజ్లో వచ్చేసి టోటల్గా 5 పెద్ద వర్షాలు పడ్డాయండి. అందులో ఒక వర్షం మాత్రం వడగండ్ల వర్షం పడింది. సో ఆ వడగండ్ల వర్షం టైంలో ఈ మొక్కల మీద పడినప్పుడు సో మొక్క డ్యామేజ్ అయిందండి. ఆ మొక్క ప్లేస్లో కొత్త మొక్క పెట్టడానికి కూడా పైరు అనేది దొరకలేదన్నమాట. అంటే అంత డిమాండ్ అయిందనమాట. సో ఓకే ఫ్రెండ్స్, అంటే డ్యామేజ్ అయిపోయిందంటే 10 నుంచి ఒక 15% అలా వడగండ్ల వర్షం వల్ల డ్యామేజ్ అయింటే మళ్ళీ కొత్త ప్లేస్లో అంటే వేరే ప్లేసెస్లో పైరు దొరుకుతుంది కదండి, అక్కడ నుంచి తెచ్చి పెట్టారు. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషను. అండ్ ఈ విలేజ్లో పడిన వర్షం కంటే ఎక్కువగానే మంచిగా ఉందన్నమాట. అంటే మామూలుగా వర్షాలు కూడా మంచిగా పడ్డాయి. అండ్ నీళ్లు కూడా బోర్లలో ఏమాత్రం అంటే తక్కువ కాకుండా కరెంటు కూడా మంచిగా ఉంది. సో ఈ కారణం చేత ప్లాంటేషన్ ఎవ్రీ ఇయర్ కంటే చాలా మంచిగా జరుగుతుంది అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. సో యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరున్న ప్లేసెస్లో టమోటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయని మాకు షేర్ చేయండి. తెలియని ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. అండ్ అన్ని విలేజ్లో వర్షాలు పడ్డాయో లేదో నాకు తెలియదండి. బట్ ఈ బసాపురం విలేజ్లో మాత్రం చాలా మంచిగా వర్షాలు పడ్డాయి. అండ్ రైతన్నలందరూ కూడా చాలా మంచిగా ప్లాంటేషన్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ పేపర్ వేయలేదు, మీరు ఎప్పుడు ఇంతే అనుకుంటారేమో. ఎండల టైంలో పేపర్ వేసి ఆ పేపర్ మీద మొక్క నాటితే ఎండ టైంలో ఆ మొక్క కింద పడితే ఆ పేపర్ మీదే పడుతుందండి. సో అందువలన ఆ మొక్క అనేది కాలిపోతుంది. సో ఆ మొక్క ప్లేస్లో వేరే మొక్క పెట్టి అదంతా ప్రాసెస్ అనమాట. సో ఆ కారణం చేత ఇక్కడ పేపర్ అనేది వేయలేదు. అండ్ ఈ విలేజ్లో కూడా చాలా మెరుగైన సేద్యమే చేస్తున్నారండి. స్టేకింగ్ కూడా చేస్తారు, మల్చింగ్ షీట్లు కూడా వేస్తారు. బట్ ఎండాకాలం కాబట్టి ఇక్కడ పేపర్ అనేది వేయలేదు. సో ఇది రీజన్స్. అండ్ మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను. అక్కడ తోటలు ఎలా ఉన్నాయి, పెట్టిన టమోటో క్రాప్స్ బాగున్నాయా, చాలా మందికి ఇంట్రెస్ట్ అండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. సో అందుకనే నేను ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.